ఈ రోజుల్లో హీరో మీనింగ్ మారిపోతుందని అంటున్నారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలలో హీరోల క్యారెక్టరైజేషన్‌లో చాలా మార్పులు వచ్చాయని, నెగెటివ్ రోల్స్‌ని కూడా జనాలు ఆదరిస్తున్నారనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా మీద పరోక్షంగా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చందనం దొంగల్ని దొంగతనం చేసే దొంగ వాడు హీరో అంటూ తాజాగా రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హరికథ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు తీసుకుంటే నిన్నగాక మొన్న చూసాం, వాడెవడో చందనం దొంగ వాడు హీరో. హీరోల్లో మీనింగులు మారిపోయాయి. నాకున్న అదృష్టం ఏంటంటే నేను 48 సంవత్సరాలుగా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్తో డిఫరెంట్ హీరో అనిపించుకున్నాను. లేడీస్ టైలర్లో హీరో ఒక సన్యాసి, అప్పుల అప్పారావు, పేకాట పాపారావు సినిమాల్లో వాడు హీరోనా, ఏప్రిల్ 1 విడుదలలో హీరో ఒక దొంగ. కానీ సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న అలాంటి క్యారెక్టర్స్ తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్నాను అని అన్నారు. ఇప్పుడు హరికథ సినిమాలోనూ మంచి పాత్ర పోషిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ చేయాల్సిన పాత్ర తనకు దక్కడం సంతోషంగా ఉందని, హరికథలు చెబుతూ జీవితాంతం హరినామస్మరణ చేసే రంగాచారి పాత్రలో కనిపిస్తానని అన్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ ఉదాహరణగా చెప్పిన సినిమా 'పుష్ప' అనే సంగతి అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్ర ఎర్రచందనం దొంగలను స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్లో నటించిన అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు ఇవ్వటం పైన అప్పట్లో సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా చందనం దొంగని హీరోగా చూపించారనే ఉద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశారు. కాకపోతే ఆయన ఇక్కడ ఏదో కావాలని బన్నీని టార్గెట్ చేయాలనో లేదా పుష్ప సినిమాని తక్కువ చేయాలనో ఇలా మాట్లాడలేదు. ఈ రోజుల్లో సినిమాల్లో హీరోల పాత్రలు ఎలా ఉంటున్నాయి అన్న దాని మీదనే అది వివరించడానికే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్తో రాజేంద్ర ప్రసాద్కి మంచి అనుబంధం ఉంది. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో వంటి సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇటీవల రాజేంద్ర ప్రసాద్ కుమార్తె చనిపోయినప్పుడు కూడా బన్నీ ఆయన ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పి వచ్చారు. కాబట్టి పుష్పరాజ్ పాత్రను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ పరోక్షంగా మాట్లాడిన మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పాత సినిమాల్లో హీరోల పాత్రలు చాలా పాజిటివ్గా, రాముడు మంచిబాలుడు అనే టైప్లో ఉండేవి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఉన్నా కూడా క్లైమాక్స్లో చనిపోయేలాగా దర్శకులు డిజైన్ చేసేవారు. కానీ రాను రాను సినిమాల్లో హీరో అనే దానికి అర్థం పూర్తిగా మారిపోయింది. ఇడియట్, పోకిరి, లోఫర్, రోగ్, జులాయ్, యానిమల్ ఇలాంటి పాత్రలే ఇప్పటి సినిమాల్లో హీరోలుగా చిత్రీకరించబడుతున్నాయి. జనాలు కూడా అలాంటి హీరో పాత్రలనే తెర మీద చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో ఫిలిం మేకర్స్ అందరూ కూడా హీరో క్యారెక్టర్స్ కాస్త నెగిటివ్ టచ్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా ఐఎమ్ సచ్ ఏ డిఫరెంట్ హీరో. నీదే నువ్వు చెప్తుంటావు కదా, నాకు చిన్న ఫ్యాన్లేండి, చెప్తుంటావు కదా, అదేలే పెద్ద ఫ్యానేలే. సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి, లేడీస్ టైలర్ రాడు హీరోనా, సన్నాసి, అప్పులప్పారావు హీరోనా, పేకాట పాపారావు హీరోనా, ఏప్రిల్ దొంగ వాడు హీరోనా? కానీ సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను ఈ రోజున హరికథ నేను ఎప్పుడైనా నమ్మకం ఉంటే మీరు నమ్ముతారు, నాతో చూస్తారు. ఆ నమ్మకం కరెక్ట్గా ఉందంటే మీరు చెప్తారు నాకు. ఇదే ఇన్ని సంవత్సరాలుగా నాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి హరికథ అనే కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. నా మీద ఎస్, అలాంటిది ఈ జనరేషన్లో, అంటే ఈ జనరేషన్ అని చెప్పగలిగిన ధైర్యం నాకుంది. 5 జనరేషన్లు దాటి వచ్చాను నేను, 5 జనరేషన్స్ దాటి వచ్చాను. శ్రీరామ్, రామారావు, నాగేశ్వరరావు,
ఒక జనరేషను, కృష్ణన్నయ్య, సోమన్ బాబు అన్నయ్య వాళ్ళది ఒక జనరేషను, చిరంజీవి, నేను, మేము ఒక జనరేషను, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒక జనరేషను. ఇప్పుడు ఏం కొత్త కొత్త కుర్రాళ్ళు, మనకు పేర్లు కూడా తెలియదు, పక్కన యాక్ట్ చేస్తున్నాడు, పేర్లు కూడా జోక్ అది చేస్తున్నారు. చిన్న చిన్న కుర్రాళ్ళు, యంగ్స్టర్స్ అంటున్నాడు, అబ్బాబాబోయ్ అంటున్నాం వాళ్ళని చూసి. అయినా 5 జనరేషన్లు దాటి వచ్చిన వ్యక్తిగా నా అదృష్టం లేదు, యాక్టర్గా నేను పనికొస్తానని నాకు మా వాళ్ళు రాస్తున్న క్యారెక్టరైజేషన్స్ కానీ ఏదైనా కానీ వీళ్ళతో పాటు కలిసి యాక్ట్ చేస్తుంటే ఇంకా ఫ్రెష్గా ఉండటం గొప్ప విషయం. అయితే అతి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే హరికథ సినిమాలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు యాక్ట్ చేసిన కథ తీసుకొచ్చి ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అనే నాకు తీసుకొచ్చి తగిలించడం, ఇది నాడే జోక్.